కోర్టులో ఉంది, పాత నోటిఫికేషన్ ప్రకారం పోవాలన్నా లేకపోతే వేరే ఏమన్నా ఇస్తారా అన్న దాంట్లో వాస్తవం చెప్పాలంటే నేనే హైకోర్టులో అన్ని ఎవిడెన్స్తో సహా నేను ప్రొడ్యూస్ చేశాను. దాని తర్వాత జమ్మలమడుగు అనుకుంటాం వాళ్ళే చేసినది. మరి మా తరఫున మా లాయర్లు మొన్న ఆర్గ్యూ చేశారు, నిన్నటి రోజు గవర్నమెంట్ తరఫున ఆర్గ్యూ చేశారు, రిజర్వ్ చేశారు. ఏంటి ఇది కాబట్టి ఈరోజు వచ్చినట్లేదు, రేపు కావచ్చు. పరిస్థితి మొత్తం వైసీపీ నాయకులు ఎక్కడా లేరు, కనపడ్డాం ఫీల్డ్లో. మొన్న పంచాయతీ ఎలక్షన్లో వాళ్ళు కనపడలే, కానీ వాళ్ళ వాలంటీర్లు బ్రహ్మాండంగా పనిచేసినారు. నాయకులు లేరు. మీరు ఎక్కడైనా పోండి, నాయకులు పెద్ద నాయకులు ఒక్కరు కూడా ఎక్కడ తిరగలే. అంతా వాళ్ళ వాలంటీర్లు. ఏమి 50 ఇంటికి ఒక వాలంటీర్ ఉన్నప్పుడు ఏముంది? అన్నీ అట్లా సర్పంచ్ ఎలక్షన్లు డబ్బులు పంచడం వాళ్ళే, బెదిరించడం వాళ్ళే, ఓటు అడగడం వాళ్ళే. వాళ్ళ దగ్గర హ్యాపీ ఉంది. మా ఆధార్ కార్డు నుంచి అన్ని బ్యాంక్స్ అనుసంధానం అన్నీ ఉన్నాయి, అంతనే బెదిరిస్తున్నారు. ఏమా సరే పెట్టుకోండి వాలంటీర్లే, మేము వద్దంటంలే. ఇప్పుడు ఈ టీచర్ తీసుకుని కళ్యాణదుర్గం టీచర్ని తాడిపత్రి వేస్తున్నారు కదా, వేయండి వీళ్ళని కూడా. అసలు ఎందుకు అలౌ చేస్తున్నారు వీళ్ళని లోపల? అనౌన్స్ చేస్తాను. ఇంకో పని చేయండి, 1వ వార్డు తీసుకుని 30కి వేయండి, 30వ వార్డుని తీసుకుని 1వ వార్డుకి వేయండి. వాళ్ళకి ఏం పని? ఎంతసేపు ఉన్నా స్లిప్పులు అవన్నీ ఇచ్చేదానికే కదా. ఇది ఘోరంగా ఉంది పరిస్థితి. వాలంటీర్లు ఆర్ డూయింగ్ ద ఎలక్షన్. అంత ఈజీగా ఉండదు పరిస్థితి. ఒకవేళ ఈరోజు ఏమైనా కావచ్చు, కానీ ఎలక్షన్లో వాలంటీర్లు చేసిన దుర్మార్గము ఎన్ని రోజులు జరుగుతుంది? మన సర్పంచ్ జరిగింది, ఇప్పుడు ఎమ్మెల్యే మున్సిపాలిటీ జరుగుతుంది. అవతల ఊరుకుంటారు. పొంగ వాలంటీర్లు వాళ్ళు పని చేసుకొని పోండి. డాక్రా మహిళలు కూడా ఇష్టం వచ్చినట్లు బెదిరిస్తారు. నిన్ననే ఒక ప్రజానాయకుడు కొడుకు మున్సిపల్ ఆఫీస్ పిలిపించి మాట్లాడతారు. ధైర్యంగా జరగండి, అడగండి ఓటు. ఈ రోజు కనుక వాళ్ళు వాలంటీర్ అనేవాడు లేకపోతే ప్రాపగండ చేస్తే కూడా తెలియదు. ఈ వాలంటీర్ సిస్టము ఓన్లీ వైఎస్ఆర్ది సిస్టమే. చెప్పినాడు కదా విజయసాయిరెడ్డి, మన పంపించిన కోర్టుకు పంపించా. ఏమంటాడు విజయసాయిరెడ్డి పెట్టి మొత్తం 96% మన వాళ్ళే, వైసీపీలో పనిచేసిన వాళ్ళే, వైసీపీ కార్యకర్తలకి మేము వాలంటీర్ పదవి ఇచ్చినామంటాం. మనం ఇప్పుడే నాకు కలెక్టర్ని 3 సార్లు ఫిర్యాదు చేశా. చెప్తానా ఏమిచ్చాడు చూడండి. ఎవరైనా సరే వాడి ఫోటో వాడు కనుక ప్రచారం చేసినంటే సస్పెండ్ అవుతారు. నేను అందరి మాదిరి కాదు, నేను చెప్తున్నా. ఇక్కడ రాసినటువంటి ఎవరికి జాయింట్ కలెక్టర్ ఏమి వాలంటీర్లు ఫోటోలు తీసి అన్నీ చేసి సస్పెండ్ చేయించద్దరు. మీ పని మీరు చేయండి, సంతోషం. మీరు ఉద్యోగస్తులే, మేము లేదండంలే. అంత ఈజీగా ఉండదు వాలంటీర్లకి, నాతో అంత ఈజీగా ఉండదు. ఫోటోలు తీసి మొత్తం పంపిస్తాం. ఏమే వీళ్ళు కనుక ప్రాపగాండా గీపాండా చేస్తే పబ్లిక్ కూడా రియాక్ట్ అవుతుంది. సో నేను దయచేసి వాలంటీర్లకు చెప్తున్నా, మీ పని మీరు చేసుకోకపోండి. ఎల్లకాలం ఉండదు, మాకు వస్తుంది టైం. జాగ్రత్త. రిక్వెస్ట్ చేస్తాను వాలంటీర్లను, రిక్వెస్ట్. అర్థమైందా? ఇంతకన్నా అడిగేది ఏముండదు, అంత ఈజీగా ఉండదు పరిస్థితి. ఈరోజు ఇంకో లెటర్ పెట్టినా, ఆల్రెడీ కోర్టులో కూడా వేసినాను. వీళ్ళకంతా ఫోను యాప్ ఇవన్నీ ఉన్నాయి కదా, వాళ్ళకు ఏమంటారు పరిస్థితి మాకు తెలియదు, కానీ వారికి అన్నీ తెలుసు. బ్యాంక్ అకౌంట్ నెంబర్ తెలుసు, ఎవరు ఉన్నారని తెలుసు, ఏమున్నారని తెలుసు. కాబట్టి జాగ్రత్త. వాలంటీర్లు చెప్తున్నా, ఒక్క కంప్లైంట్ చేసినానంటే మేము నేను అబద్ధం చెప్పడం. లాస్ట్ వర్డ్ చదవాలా, చదువు చెప్పి వ్యూడ్
seriously and action will be taken against the volunteers who involved in such incidents. కొంతమంది చాలా కెమెరాతో క్లిక్ చేసి ఉంటే మటుకు దూరం అవుతారు. మళ్ళీ మమ్మల్ని తిట్టండి దయచేసి వాలంటీర్లని. ఈ పని చేయండి, మేము వద్దను. చాలా వాలంటీర్ ఇదంతా ఇదైపోయింది, చాలా ఇదిగా ఉంది. ఇంకా వస్తే ఏదో మేమంతా ఇళ్ల స్థలాలు ఇచ్చినామంటారు. ఎవరు ఇళ్ల స్థలాలు ఇచ్చినారు? వాటిని తీసి వీడికి వీకి ఇచ్చినారు. ఇప్పుడు కుంటోలు వంటి వీకినారా? ఎంత దారుణమైన వికలాంగులకు ఇస్తే అవి వీకి వేరే వాళ్ళకి ఏం స్థలాలు ఇచ్చినారు? రేపు అదే మళ్ళీ జరిగేదే. ఈయన తీసి వాడికి ఇస్తారు. అది కాదు, పద్ధతి ప్రకారం ఇంకా కొన్ని ఇవ్వండి, మేము వద్దంటమ్మా. బీడీ కార్మికులు లాస్ట్ బీడీ కార్మికుల స్థలాలు కూడా తీసేసినారు. ఇప్పుడు బంగారు షాపుల్లోకి భయపడతారు. లేదు, వాళ్ళకి పోవు, ఉన్నాయి. ఏమంటే వాళ్ళకు తెలియదు ఏడుందో, ప్రజానాయకులు కూడా తెలియదు ఏడుందో. వాస్తవం చెప్తానా, ఇది పద్ధతి కాదు. ఆడ 180 ఎకరాలు వాళ్ళు ఇస్తే వాళ్ళకి ఏం చేసినారు? ఆ స్థలం ఇచ్చిన వాళ్ళకు అక్కడ సైట్లు ఇచ్చారు. సైట్లు ఇస్తే ఆ సైట్లు కూడా తీసేసినారు. అరే వాళ్ళ భూమి ఇప్పుడు ఏం చేసినా, ఇప్పుడు భూమి తీసుకొని వాళ్ళ ముందర పక్కన ఒక్కొరి 10 సెంట్లు 20 సెంట్లు ఇచ్చినారు. అవి కూడా క్యాన్సిల్ చేసినారు. ఏం ప్రభుత్వం? నాకు అర్థం ఇచ్చినారంటారు. మరి ఇప్పుడు వికలాంగులు తీసేసినారు. వికలాంగులు తీసేది వేరే వాళ్ళక్క. నేను ఇది ప్రూఫ్, నేను ఊరు కాదు. ఆల్రెడీ ఐ రిటర్న్ టు కలెక్టర్ ఎవ్రీబడి. ఏది చేసేది లేదు. ఇటు తీసి ఆడిచ్చేది, ఆడ తీసి ఆడిచ్చేది. మరి అవన్నీ ₹1,00,000 కట్టిన దీంట్లో టిట్కో ఇంట్లో ₹1,00,000 కడితే వాళ్ళకి ఇచ్చినారా? రాలేదు పరిస్థితి. అంత గోల్మాల్. ఇది దాడా ఆడాడదా ఈడ పరిస్థితి బాగాలేదు. నిన్న చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మీ ఈటీవీ ఆయన ఉన్నాడు ఆడ. పొడవులు ఇద్దరు చచ్చిపోతే వచ్చి రావడం, వచ్చుకుంటున్నాం, పోవడం. ఎందుకంటే మాకు కాంపిటీషన్ అయిపోయింది. శవాన్ని దగ్గర పోయేస్తే మాకేదో పెద్ద మార్కులు పడతాయి. తప్పు. పవర్లో ఉండే వాళ్ళు ఎవరికైనా ఫోన్ చేసినారా? ఎలా చేసినారు? ఏమైనా తెలుసా? అసలు ఆ ఇన్సిడెంట్ గురించి మీకు తెలుసా? ప్రతిసాట సబ్స్టేషన్లో ట్రిప్పింగ్ అనేది ఉంటుంది. మన ఇళ్ళలో ఇప్పుడు కొత్తగా వచ్చినాయి కదా, ఏమయ్యా ట్రిప్ అయిపోతే షాక్ కొడతానే. ఆ వైరు పడి కింద పడి 15 నిమిషాలు అయితే వీళ్ళు ఎక్కడో పోయి వస్తున్నారు. సరిగ్గా ఏమైంది, ఆ టైర్ కిందకి పోయి కరెంటు ఇరిగింది, వైరు ఆ వీలుకి తగిలింది. తగిలితేనే ఫైర్ అయింది. అంటుకున్నారు, 2 చచ్చిపోయినారు. వాడికి వచ్చినారు. ఎలా జరిగిందంటే అది కాదు పద్ధతి.